కేసీఆర్ కుటుంబ అవినీతి పాలన వల్లే కాంగ్రెస్ ను ప్రజలు గెలిపించారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ స్టేట్ ఆఫీసులో జరిగిన పదాధికారుల సమావేశంలో నాయకులకు దిశానిర్దేశం చేశారు. సర్పంచ్ ఎన్నికలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్వహించట్లేదని ప్రశ్నించారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. బీఆర్ఎస్ తో కాంగ్రెస్ ప్రభుత్వం చీకటి ఒప్పందాలు చేసుకుందని ఆరోపించారు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. కేసీఆర్ పై కోపంతో ప్రజలు కాంగ్రెస్ ను ఎన్నుకున్నారని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. హైదరాబాద్ స్టేట్ ఆఫీసులో జరిగిన పదాధికారుల సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. గ్రామ స్థాయిలో కొత్తగా చేరికలు ప్రోత్సహించాలని దిశానిర్దేశం చేశారు స్టేట్ బీజేపీ చీఫ్. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన లోపాలను సరిచేసుకోవాలని సూచించారు. మండల, అసెంబ్లీ, పార్లమెంటు స్థాయిలో ఆఫీసులను ఏర్పాటు చేయాలన్నారు కిషన్ రెడ్డి. వాస్తవంగా కాంగ్రెస్ గెలవడం కాదు, టీఆర్ఎస్ ను ఓడించారు ప్రజలు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల అవినీతి పైన చాలా పెద్ద ఎత్తున ఊరూరుకో మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి ఎమ్మెల్యే గురించి, ప్రతి మంత్రి గురించి ఆయా అసెంబ్లీలకు వెళ్ళి దర్యాప్తు చేపిస్తాము, జైళ్లకు పంపిస్తాము అని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్రజలకు ఆ రోజు చెప్పారు. కానీ వచ్చిన తర్వాత మరి బీఆర్ఎస్ అవినీతి పైన ఏ మాత్రం కూడా తూతూ మంత్రంగా డూ ఫైటింగ్ చేస్తా ఉన్నారు. సర్పంచ్ ఎన్నికలను ప్రభుత్వం ఎందుకు నిర్వహించట్లేదని ప్రశ్నించారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. అప్పులున్నాయని సాకులు చెప్పి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకుంటుందని విమర్శించారు. రాష్ట్రంలో అత్యధిక లోక్సభ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని పదాధికారుల సమావేశంలో నిర్ణయించామన్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో పల్లెకు పోదాం, బస్తీకి పోదాం అనే కార్యక్రమం చేపడతామన్నారు. ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సర్పంచ్లు ఎంతో మంది ఉన్నారు. మరి ఇప్పుడు వారు పదవీ కాలం ముగిసిపోయింది. వాళ్ళు ఎంతో పెద్ద ఎత్తున గ్రామాల లోపల పనులు చేయించినటువంటి సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకందరికీ కూడా పనులు చేయించిన సర్పంచ్లకు మరి బిల్లులు ఇవ్వకుండా, మరి వాళ్ళు చేసిన పనులకు ఎలాంటి ఇది కాకుండా వాళ్ళందరూ ఈరోజు బాధపడి ఏమవుతుంది అనేటటువంటి పరిస్థితితో ఈరోజు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టు బీఆర్ఎస్ పై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. మైనారిటీ ఓట్లు చేయకుండా బీఆర్ఎస్ తో కాంగ్రెస్ పార్టీ చీకటి ఒప్పందం చేసుకుందని, అందుకోసం అసదుద్దీన్ ఓవైసీ మధ్యవర్తిత్వం చేస్తున్నారని ఆరోపించారు మహేశ్వర్ రెడ్డి. రేపు జరిగే ఎన్నికల్లో మైనార్టీ ఓటు డివైడ్ కాకుండా పోలరైజ్ కావాలని మీరు లోపాయికారి ఒప్పందం టీఆర్ఎస్తో చేసుకున్న సంగతి, దానికి మధ్యవర్తిత్వం అసదుద్దీన్ ఓవైసీ గారు చేస్తున్న సంగతి మాకు తెలిసింది. కేవలం టీఆర్ఎస్ తోటి లోపాయికారి ఒప్పందం చేసుకోవడానికో, రేపు ఎన్నికలు లబ్ధి పొందడానికో, మైనార్టీ ఓటు పోలరైజ్ చేసుకోవడానికో భారతీయ జనతా పార్టీ మీద యుద్ధం ప్రకటించి మీరు చేస్తున్నటువంటి ఈ అవినీతి చీకటి ఒప్పందం కోసం ఈరోజు వారి మీద పెడతానటువంటి కేసులను కూడా మీరు మాఫీ చేస్తా ఉన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఖమ్మం జిల్లాకు చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు కిషన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. అనంతరం తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖ డైరీని ఆవిష్కరించారు కిషన్ రెడ్డి.